స్నేహ 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 ఇదేంటిది ఎవరు లేరేటి స్నేహ స్నేహ ఎవరు కనిపించలేదండి ఎక్కడికి వెళ్ళిపోయారు నువ్వెందుకు వచ్చావు? హౌ స్నేహ పైన వెదవ బట్లర్ ఇంగ్లీష్ షాప్ ఎందుకు వచ్చావు చెప్పు. నీకోసమే. ఏంటి? నాకు తెలుసులే ఇంట్లో అందరూ ఉన్నారు నన్ను ఇలా చూస్తే మన మీద అనుమానం వస్తుందని కదా నీ టెన్షన్. కంగారు పడక్కర్లేదు ఈ రోజు కాకపోతే రేపేరు తెలియాల్సిందే కదా. ఏంటి తెలిసేది? అబ్బా దొంగ ఏమి తెలియట యాక్టింగ్ ఏమి తెలియకుండానే మరి వసంత దగ్గర అన్ని విషయాలు ఎలా చెప్పావు నువ్వు? ఆయన నువ్వు చేసిందే నాకు నచ్చలేదు స్నేహ. నేనేం చేశాను? ఏం చేసావా? మనసులో నువ్వేం తీది పెట్టుకుని నా మీద అంత ఆది పెంచుకుని నాతో చెప్పకుండా వసంతో చెప్పడం ఏంటి? అదేదో నాతో చెప్పుంటే ఎగిరి గంతేసిండేవాడి కదండి. ఆయన మన మధ్య రాయబడలేదు ఎందుకోమా చిచ్చే. చూడు ఇలా పిచ్చి వాగుడు వాగినందుకే వసంతకి వాయించేశాను. మళ్ళీ నువ్వు నస పెట్టకుండా వెళ్ళు, లేదంటే ఈసారి చేత్తో చెప్పను. చాలే ఇదిగో నీ మనసులో నాకున్న స్టేజ్ ఏటో నా మీద నీకున్న అభిమానం ఏటో వసంత నాతో ఫుల్గా అన్ని విషయాలు చెప్పేసింది. అయినా ఇంత పెద్ద విషయాన్ని ఎన్నాళ్ళు ఎలా దాచుకున్నావమ్మా మనసులో? పోలే ఎప్పటికైనా బయటికి చెప్పావు. చూడు ఇంట్లో బాగోదని ఆగుతున్నాను, లేదంటే. అర్థమైంది. ఇంట్లో అందరూ ఉంటారు వాళ్ళు వింటారనే కదా బయటకు వెళ్తావా? చెప్పి ఎక్కడికి వెళ్తాం? ఒక్క మాట కూడా తిన్నగా అర్థం చేసుకోవా? వసంత కూడా ఇలాగే వాగితే ఫుల్ గా ఇచ్చా. నీతో చెప్పలేదా? చెప్పిందిలే, అందుకే నేను వచ్చాను. ఇదిగో వసంతకి ఇచ్చిన దానికన్నా ఎక్కువ నాకు కావాలి అంతే. మరి పిచ్చి వాగుడు వాకుండా వెళ్ళు. వసంతకి ఇచ్చింది నాకు ఇస్తే గానీ వెళ్ళను. తప్పదా? తప్పదు. సరే లోపలికి రా, చాలు అనేంత వరకు ఇస్తాను. వచ్చేస్తాను. అయ్యో థ్యాంక్స్. వీటికి మాటలతో చెప్తే అర్థం కాదు. నువ్వు సూపరే. వస్త్రం దీంతో చెప్తే మాట వింటాడు. నమస్తే రాజారు, నన్ను ఆశీర్వదించండి. స్నేహి చెప్పింది కూడా నిజమే. ఇక్కడైతే అందరూ ఉంటారు కాబట్టి ప్రశాంతంగా మాట్లాడలేమేమో. అవును కదా? అదే రిహార్సల్లో అయితే అబ్బో మనసు మాట్లాడుకోవచ్చు. అక్కడే కలుద్దాం. రేపు నాకు స్నేహికి ఇది బ్రదర్ ఆగే ఎలా ఉన్నావు? ఇదిగో నీ లైన్ క్లియర్ అయిందా? ఇంకా ఎయిటింగా అయిపోవచ్చింది. ఎంత లేట్గా ఉండకూడదు కదరా. ఇదిగా నాయుడు బాబుని చూసి నేర్చుకో. ఇలా చూడడం అలా చెప్పడం అట్ట ఓకే చేసేయడం అన్ని టెక్టగా అయిపోయి ఒకవేళ అన్ని కుదిరితే వచ్చే మాఘ మాసంలోనే మూతలు ఎట్టేసుకుని మొగుడు పిల్లలు కూడా అయిపోతాం. ఇదిగో అప్పుడు మన ఇద్దరం తోడళ్ళు అవుతాం తెలుసా? తోడళ్ళు. సరే ఇంతకీ స్నేహ నీ లవ్ ఓకే చేసిందా? ఓకేనా? ఏ చెప్పింది నీకు అర్థం కాలేదా? ఎక్కడున్నావు తమ్ముడు అన్నయ్య నువ్వు? తమ్ముడు అన్నయ్య? మరి ఇదిగో వరసకే మనం తోడలు అయిన తర్వాత వరసకే నువ్వు అన్నయ్య అవుతావు అనమాట. కానీ లవ్ లో నేనే సీనియర్ కదా, అందుకే ఇప్పుడు నేను అన్నయ్యని కాబట్టి తమ్ముడు అన్నయ్య. అది పక్కన పెట్టి కానీ ఇదిగా మన లవ్కి స్నేహ ఓకే చేసింది. అందుకదు పెచ్చగా రివర్స్ లవింగ్ అని కూడా వసంతో చెప్పింది. ఆ విషయం వినే అది కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాను. మరి కన్ఫర్మ్ అయిందా? బాగాను, మామూలు కన్ఫర్మ్ కదే. ఇదిగా ఇంట్లో అందరూ ఉన్నారని కూడా తెలిసి లోపలికి వచ్చి మాట్లాడుకుందాం ఉంది. అంటే అర్థం చేసుకుని ఎంత కన్ఫర్మ్ అయిందో? అర్థమైంది. ఆల్ ది బెస్ట్. ఇదిగో తొందరలో నేను కూడా నీకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి. మరి రెచ్చిపో. వస్తాను. వెళ్ళు తమ్ముడు అన్నయ్య వెళ్ళు. నాయుడు బాబు లవ్ కూడా సక్సెస్ అయిపోయింది. ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిందే.
స్నేహ బావా నువ్వెందుకు వచ్చావు? అసలు నువ్వెందుకు కొట్టావు? నాయుడు బావ అనుకోని నాయుడు బాబుని లోపలికి రమ్మని ఎందుకా? చచా నాయుడు బావ కాదు, ఎవరైనా దొంగలొస్తే ఎలా కొట్టాలా అని ప్రాక్టీస్ చేస్తున్నాను. కర్మకాలి నేను వచ్చాను అంతేగా. సారీ బావా. పర్లేదులే, నీ అక్క కొట్టిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదు. బాబాయ్ స్టేటి నాలో ఒప్పించుకోవడం ఏంటి, అందులోనూ మాట్లాడుకోవడానికి లోపలికి రమ్మను ఏంటి? అయ్యి బాబాయ్ సిగ్గేస్తుంది, అంత మాయలే ఉంది. మాయే. చూడు సింహాచలం, నీకు నచ్చిన వాడికిచ్చి చేసే కన్నా తనకు నచ్చిన వాడికిచ్చి చేస్తేనే ఆడపిల్ల సుఖపడుతుంది, సంతోషంగా బ్రతుకుతుంది. కాదని నచ్చని వాడికిచ్చి చేస్తే జీవితాంతం ఏడుస్తుంది, తన కన్నీటికి కారణమైన నిన్ను ద్వేషిస్తుంది. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకో. అంటే వాడు మా కోడలు తమ్ముడు బాబు, పైగా అవిటివాడు. చూస్తూ చూస్తూ ఎలా ఇస్తాం బాబు? అదే పొరపాటు. మనం చూడాల్సింది మనసయ్య. అది సరిగ్గా ఉంటే శరీరంలో ఎన్ని లోపాలున్నా సంతోషంగా బ్రతుకుతారు. లేదంటే రోజు తన్నుకొని విడిపోయే వరకు వస్తారు. అయినా అవయవాలన్నీ తిన్నగా ఉన్నవాడికిచ్చి చేసినా రేపేదో ఒక ప్రమాదంలో కాలో చేయకపోతే ఏం చేస్తాం? అవిటి వాడని అమ్మాయిని తెచ్చుకుంటామా, తెగదెంపులు చేసుకుంటామా? కాలు వంకరదే ఉందయ్యా, బుద్ధి వంకర లేకపోతే చాలు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. వస్తాను బాబు. మంచిది. రాజు నమస్తే రాజు, నమస్కారం. ఏం నాయుడు బావా, జోరు మీద ఉన్నావు? అడిగిరు కదా లవ్ సంగతి చెప్పేద్దామా? రాజువారు ముందు నన్ను ఆశీర్వదించండి. విషయం ఏమిటో చెప్పకుండా ఆశీర్వదించమంటే ఏమని ఆశీర్వదించాలి? ఓ అదే అది ఇవిడు చల్లగా చూసి మీ ఆశీర్వాదం నాకు కానీ లభిస్తే త్వరలో కరోనా తెలియపోతాయి. పెళ్ళా? అవునండి, ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. థ్యాంక్స్ అండి. ఇంతకీ అమ్మాయి ఎవరు? చూసావా, చూడాలా? చూడ్డం ఏంటండి, మాట్లాడుకోవడం కూడా అయిపోతాను. అలాగా? మరి మీ నాన్న నాతో ఒక్క మాట కూడా అనలేదు? మా నాన్న నేను ఇంకా చెప్పలేదండి. నేను చెప్పేంత వరకు మీరు కూడా మా నాన్న దగ్గర అనకండి. అలాగే, మీ నాన్నే చెప్పేంత వరకు అడగను, సరేనా? అయ్య బాబోయ్, మీరు దేవుడు అండి, మీరు దేవుడు రాజువారు. అందుకే దేవుడికి ముందు చెప్పాలనే మీకు మాత్రం చెప్పాను ముందు. ఇంతకీ అమ్మాయి ఎవర్రా? మీకు బాగా తెలిసిన అమ్మాయి అండి. బాగా తెలిసిన అమ్మాయా? ఎవరబ్బా? నాకేం తోచట్లేదు, నువ్వే చెప్పు. అయ్య బాబోయ్, నాకు సిగ్గండి బాబు. నా దగ్గర నీకు సిగ్గేంట్రా, చెప్పు. చెప్పాల్సి వచ్చినప్పుడు మీకే ముందు చెప్తాను రాజువారు. ప్రస్తుతానికి వస్తానండి. కనీసం పేరైనా చెప్పరా? మీకు బాగా నచ్చిన పేరండి, రోజు మీరు తలుచుకునే పేరు. అంతే ప్రస్తుతానికి అంతే. నేను తలుచుకునే పేరా? బహుశా ఏదో దేవత పేరై ఉంటుంది. పిచ్చి వెధవా. అయినా వీణ్ణి చేసుకోబోయే అమ్మాయి నిజంగా అదృష్టవంతురాలు. పేదల జుట్టు ఇది లేకపోతే నవ్వుతారని బాధ, ఉంటే దువ్వలేక బాధ. దీనికి పెట్టే ఆయిల్ ఖర్చుతో ఒక ఫ్యామిలీ హాయిగా బతుకుతుంది. అమ్మా అపర్ణ, ఇలారా. ఏంటదినా? ఏం చేస్తున్నావు? నాన్నగారు కాఫీ అడిగితే కలపడానికి వెళ్తున్నాను. 5 నిమిషాలు ఆలస్యం అయితే ఆ ముసలాడికి ఏమి కాదు గాని కొంచెం తలదువ్వమ్మా. తలదువ్వమంటే అలా చూస్తావేంటి? డాక్టర్ చెప్పింది మర్చిపోయావా? వచ్చి దువ్వు. దువ్వెనెక్కడుంది? కళ్ళు కనిపించట్లేదా? తల్లో ఉంది. తిరుగు. అబ్బా, ఏంటా దువ్వడం? ఇంత వయసు వచ్చినా దువ్వడం నేర్పించలేదా మీ అమ్మ? పద్దాక తిని పడుకోవడం కాదు, పనులు చేయడం కూడా నేర్చుకో. లేదంటే అత్తారింటికి వెళ్ళిన 3వ రోజు తిరిగి వచ్చేస్తావు.
అయిపోయింది. ఏంటైపోయింది? జడవేసాక పువ్వులు పెట్టాలని తెలీదా? అది కూడా నేనే చెప్పాలా? చిచి, ఆడపుట్టకు పుట్టారు కానీ ఒక్క ఆడలక్షణము లేదు. రేపు చేసుకోబోయేవాడు ఏమైపోతాడు ఏంటో. ఇప్పుడేమైందని వదినా అన్నేసి మాట్లాడుతున్నావు? పువ్వులే కదా, పెడతానులే ఉండు. ఏంటి సీరియస్ అవుతున్నావు? మర్చిపోయావా? డాక్టర్ ఏం చెప్పిందో గుర్తులేదా? ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పింది చెయ్యి. మెల్లగా. వెళుతున్నా. ఆగో. నేను వెళ్ళమనకుండానే వెళ్తావేంటి? నాన్న కాఫీ ఇవ్వాలి. కాఫీ ఇవ్వకపోతే కొంపలేమైనా మునిగిపోతాయా? లేదా మీ నాన్న కింద పడి గిలగిలా కొట్టేసుకుంటాడా? 10 నిమిషాలు కాఫీ తాగకపోతే ప్రాణాలేం పోవు గాని వెళ్ళి ఫ్యాన్ వేసిరా. చాలా? ఏంటి చాలా? పేపర్ చదివి వినిపించు. నేను పేపర్ చదవడం ఏంటి? డాక్టర్ చెప్పింది మర్చిపోయావా? ఇలా ఇష్టం వచ్చినట్టు అడుగుతుంటే భలే మజాగా ఉంది. ఈ అవకాశం ఎన్నాళ్ళుంటుందో. ఇంకా రెచ్చిపోదాం. హే, ఆ? కుర్చీలో కూర్చొని చదువుతున్నావేంటి? పెద్ద జమీందార్ లాగా కింద కూర్చొని చదువు. కింద లేకపోతే నా నెత్తి మీద కూర్చుంటావా? అసలు నాకు తెలియక అడుగుతున్నాను. మీ అమ్మ నీకేం నేర్పింది? తినడం, సోకులు చేసుకుని తిరగడం నేర్పించిందా? లేదంటే దానిలాగా అడ్డంగా తిని అడ్డగడతలా బలవడం నేర్పించిందా? నన్ను నన్ను కొడతావా? కొట్టడం కాదు, మా అమ్మ నాన్నని మర్యాద లేకుండా మాట్లాడినందుకు చంపి పారేయాలి. మా అన్నయ్యని బాధ పెట్టడం ఎందుకని చంప దెబ్బతో సరిపెడుతున్నాను. అంటే డాక్టర్ చెప్పింది మర్చిపోయావా? నా మాట కాదంటే ఏం జరుగుతుందో తెలుసు కదా? నేను చెప్పింది చేయకపోతే ఏమవుతుందో తెలుసుగా? నువ్వు నెల తప్పిన విషయం అబద్ధమని చెప్తే ఏమవుతుందో తెలుసా? ఊరికి పారిపోవడానికి ఆ డ్రామా ఆడావని నాకు తెలుసని నీకు తెలుసా? ఈ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి అబోషన్ నాటకం ఆడావని చెబితే మా అన్నయ్య బాధపడతాడని తెలుసా? డాక్టర్లకి డబ్బిచ్చి వెధవ డ్రామాలు ఆడుతున్నావని తెలిస్తే మెడ పట్టి బయటికి గెంటేస్తారని తెలుసా? నేను డ్రామా ఆడటం ఏంటి? ఇంకా ఓవర్ యాక్షన్ చేయకు. నీ నాటకాలన్నీ మాకు తెలుసు. కాకపోతే నువ్వు మారిపోయావని, అందరితో కలిసిపోయావని, ఇక మీదట ఎలాంటి సమస్యలు రావని అమ్మా నాన్న అన్నయ్య ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి నువ్వు చేసిన డ్రామాలన్నీ, ఆడిన నాటకాలన్నీ తెలిసాయో నిన్నొక జంతువులాగా చూస్తారు, అసహించుకుంటారు. అలా వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేకే నీ టార్చర్ని భరిస్తున్నాను తప్ప నీకు భయపడి కాదు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయింది. ఇక నుంచి కుక్కిన పేర్లా పడుండు. కాదని ఏదైనా ఓవర్ యాక్షన్ చేసావో నేను యాక్షన్లోకి దిగుతాను. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో బాగా అర్థమై ఉంటుంది. జాగ్రత్త. ఏంటమ్మా ఏమైంది? ఏం లేదన్నయ్య. మరి మీ వదిన ముఖం ఏంటి అలా ఉంది? తల బిరుసు ఎక్కువైతేను, అదే తలనొప్పి ఎక్కువైతేను బాగా మర్దన చేశాను. దాంతో తలకెక్కిన నొప్పి దిగిపోయింది. ఏమవుతున్నా? అవునవును, దిగిపోయింది. ఇక నుంచి ఎలాంటి తలనొప్పి రాదులే అన్నయ్య. తలనొప్పి తగ్గించడంలో మా చెల్లి ఎక్స్పర్ట్. జాగ్రత్త. జాగ్రత్త చెప్పాడా? వార్నింగ్ ఇచ్చాడా? ఓరి దేవుడో, ఇది సామాన్యురాలు కాదు. పైకి అమాయకురాల్లా కనపడుతుంది కానీ మనకంటే ముదిరే. అందుకే ఇలాంటి ముదుర్లు మనకొద్దు. తొందరగా పంపించేయాలి. తొందరలోనే పంపిస్తా.
ఆశీర్వదించి ఆశీర్వదించి గణపతి ఇదిగో నా లైన్ క్లియర్ చేసి థ్యాంక్స్. ఈసారి చదివికి ఉండరాలు పెడతానులే. దారా ఒర సూర్య ఎలా ఉన్నాను గడ సూపర్ అండి బాబు. రింగు బాగుందా? రింగు అదిరిందండి. పడిపోవాలి మరి అందరూ. కొట్టు ఇటు బాగుంది బాగుంది చాలు. ఎక్కడికి వెళ్తున్నావురా? హీరోలా రెడీ అయ్యావు. మరి హీరోయిన్ కలవాలంటే హీరోలా రెడీ అవ్వాలి కదా మరి. హీరోయినా? ఆ. హీరోయిన్ ఎవరు? ఇంకెవరే? నీ వదినా? వదినా? వదిన ఎవరు? మరి అదే పెళ్ళంతా చూసి పెళ్లి భోజనం చేసి పెళ్లి కొడుకు ఎవడు అని అడిగాడంటే అలా ఉందనే పరిస్థితి. ఇదిగో మీ అన్న లవ్ స్టోరీ మొత్తం తెలిసి వదిన ఎవరని అడుగుతావు నువ్వు? అంటే నువ్వు చెప్పేది స్నేహ గురించా? మరి అవును నువ్వేమన్నావు? ఆ స్నేహికి నీకు కుదరదన్నావా? అన్నాను. స్నేహి నీకు పడదన్నావా? అన్నాను. అయితే అయితే ఇప్పుడు మీ అన్న స్నేహిని పడగొట్టించాడు. లవ్ చేతనని చెప్పించాడు. ఐ లవ్ యూ కూడా చెప్పించాడు. నిజమా? పొర సూర్య అడుగుతా ఉంటే వాళ్ళు దిక్కు చూద్దామేట్రా. చెప్పు నేను పడగొట్టించానని స్నేహం మనకు పడిపోయిందని చెప్పు. ఇంచుమించు పడిపోయినట్టేనమ్మా. ఇంచుమించేట్రా పడిపోయింది అంతే. నిజమే నిజమే. వసంత ఈయనకి బాగానే పడినట్టుంది. మరి లవ్ లో పడిందో లేదో అనేదే డౌట్. ఏంట్రా నువ్వు అనేది? స్నేహ నిన్ను ప్రేమిస్తుందా? మామూలు కదే పెద్ద పెద్ద ప్రేమించేస్తుంది. ఆ మాట స్నేహనే చెప్పిందా? నాతో చెప్పలేదు, వంశమూరు వసంతో చెప్పింది. నేను వంశమూరు వసంత స్నేహితుడికి వెళ్ళి నేను నాటకంలో హీరోగా చేస్తున్నాను చెప్పగానే పరపర లోపల లాక్కెళ్ళి నన్ను లవ్ చేస్తున్నాను చెప్పేసి లోపల ఘనంగా సన్మానం చేసిందంట. సన్మానమా? సన్మానం దగ్గరే నాకు కొంచెం అనుమానంగా ఉందమ్మా. ఏమనుమానం రా? ఏమనుమానం? సన్మానం చేస్తే సంతోషంగా ఉండాలి, కానీ నిన్న వాళ్ళ మొహాలు చూసారా? లాఠీ దెబ్బలు తిన్నా స్కూటీ దొంగల్లా ఎలా భయంగా ఉన్నారో. చాలా అపో నా లవ్ కేంద్ర నీ ఆనందంగా ఉన్నాను. నీ కుళ్ళరా నీకు కుళ్ళు. వాడి సంగతి వదిలే అన్నయ్య. స్నేహ చెప్పింది నిజమా కాదా అని నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నావా? ఏడు చేసుకోవాలంటే నేను రాజావారింటికి వెళ్ళిన స్నేహిని కలిశాను. ఏమంది? ఐ లవ్ యూ చెప్పిందా? ఎన్నిసార్లు చెప్పుద్దే? ఆల్రెడీ వంశమూరు వసంతకి చెప్పింది కదా. మిమ్మల్ని లవ్ చేస్తుంటే ఐ లవ్ యూ ఆవిడకి చెప్పడం ఏంటండి? ఓరా సూర్య, నువ్వు నదిలో మునిగిపోతుంటే పక్కనే ఉన్న మీ ఆవిడ కాపాడండి కాపాడండి అని నీతో చెప్పుద్దా? ఆ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పుద్దా? పక్కోడితో చెప్తుంది కదా. ఇది కూడా అంతే. నేను లవ్ లో మునిగిపోయానని స్నేహ ఐ లవ్ యూ అని వసంత దగ్గర చెప్పింది. వసకెడితే నన్ను చూసి స్నేహ ఎంత సిగ్గుపడిపోయింది తెలుసా? ఇంకో విషయం మీ అన్న పక్కన ఇదిగో నా పక్కన స్నేహ హీరోయిన్ గా నాటకంలో నటించిపోతుంది. నిజమా? నిజమేంటి? ఒరే సూర్యుగా చెప్పలేదా? నిజమా కదా? నిజమే అనుకుంటానమ్మా. విన్నావుగా, ఇప్పుడు మా ఇద్దరు లైన్ క్లియర్ అయిపోయింది కదా కిరితే. అందుకే రాజావారి ఆశీర్వాదం తీసుకుని ముహూర్తాలు పెట్టించుకోవడం లేటు. ఎందుకైనా మంచిది ఇంకొకసారి స్నేహమ్మని అడిగితే. ఇంకా ఏంటి అడిగిదే? నువ్వు కూడాను ఆల్రెడీ వన్స్ మరో వస్తుందో క్లియర్ గా చెప్పింది కదా. అది మీకు క్లియర్ గా ఉందేమో గాని నాకు మాత్రం కొంచెం భయంగానే ఉందండి. ఎప్పుడు చూడ అపశకునాలు తప్ప ఒక్క మంచి మాట కూడా మాట్లాడవా? ఇవన్నీ కాదు, సాయంత్రం నేను స్నేహ స్టేజ్ మీద ఎన్టీఆర్ సావిత్రి లాగా ఏఎన్ఆర్ వాణిశ్రీ లాగా తీసేస్తాం. అప్పుడు చూసి స్నేహం లవ్ చేస్తున్నాను నువ్వే నమ్ముతావు, నమ్మి తీరుతావు అంతే. బాబాయ్ ఇదే రావడం. ఒర సూరిగా బ్యాగ్ అదుగో బారవా ఎండలు పెట్టి వచ్చి కూర్చో కూర్చో. అది ఎలా ఉన్నావు బాబాయ్? నాకేవమ్మా ఇటుక బట్టిలాగా గట్టిగా ఉన్నా. అవును నాన్నేడి? నాన్న నర్సరీకి వెళ్ళాడు. నర్సెవర్రా? కొంప తీసి మీ అమ్మబోయాక చిన్నులు పెట్టాడటి. వన్నెళ్ళకి దిక్కులేదు, ఇంక చెన్నెళ్ళు ఒకటే. నేను అన్నది నర్సు కాదు, నర్సరీ పూల తోట. ఓ తోటకెళ్ళాడా? అవునవును. ఇదిగో కీర్తి వెళ్ళి బాబాయ్కి మంచినీళ్ళు తీసిరా, ఎండపడి వచ్చాడు. బాబాయ్ పిన్ని బాగుందా? దానికేటి కొబ్బరి బండం లాగా గట్టిగా గుండ్రంగా ఉంది. అమ్మయ్య వెంకిగాడు వాడికే చదువు అయిపోయింది, ఉద్యోగంలో చేరాడు. దాని పుణ్యమాని మీ పిన్ని మాటి పెళ్లి అంటుంది. అదేం పోయే కాలం పినికి నువ్వు ఉండగా పిన్నికి పెళ్ళేటి? వాడిని పెళ్లి చేయమంది వెంకిగాడికిరా బాబు. వెంకిగాడి అదే అర్థమైంది. ఆ మంచిలు తాగు. అమ్మయ్య అవును, మరి సంబంధలేని కుదిరే మన వెంకిగాడికి. దానికోసం ఈ ఊరు వచ్చారా? ఆహా, ఈ ఊరు ఆడపిల్లలు అయితే పద్ధతిగా ఉంటారు, పైగా కట్నాలు కూడా బాగిస్తారని వచ్చాను.
సరే కది నీ సంగతి ఏంటి? పెళ్ళెవరు కుదిరిందా? ఇంకా పిల్లని ఎత్తికే పనిలో ఉన్నావా? పిల్లని ఎత్తకాల్సిన గారు నాగేడు బాబాయ్. ఇదిగో మంచి రోజు చూడడం, ముహూర్తాలు ఎట్టించుకోవడం లేటు. నిజమా? ఎవర్రా అమ్మాయి? అదే